ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును ప్రభు మనకు అనుగ్రహించినందుకై ప్రభువుకు మహిమ కలుగును గాక. ఉదయ కాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనాన్ని ధ్యానాంశంగా తీసుకుందాం. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను. జనములను సమకూర్చుడి, సమాజ కూటములను ప్రతిష్ఠించుడి. ప్రియా సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇదిగో సంఘమైన మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన బయలుపరచు విషయములు ఎంత శ్రేష్టమైనవి. ఇదిగో ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని వాక్యములో మన పితరుడు యోవేలు ప్రవక్త ద్వారా పలుకుచున్నాడు. ఆయన పెండ్లి కుమారుడు. అవును, పెండ్లి కుమారుడు పాగాను ధరించుకొని మరి సిద్ధపరచబడినటువంటి ఆ సింహాసనము నుండి, ఆ అంతఃపురము నుండి, మహాకాశముల నుండి బయలుదేరుచున్నాడు. అవును, పెండ్లి కుమార్తె అయినటువంటి సంఘం, వధువు సంఘం మనము గదిలో నుండి రావలెను. ఆయన అంతఃపురంలో నుండి బయలుదేరుచున్నాడు. మనము గదిలో నుండి రావాలనని వాక్యం సెలవిస్తుంది. గది, ఏ గది? అది ప్రార్థనా గది. అవును కదా, సంఘము. అవును, చెప్తాడు మొదటి సమూయేలు 25వ అధ్యాయం. మరి మనం చూస్తాం, సంఘము మరి సిద్ధపరచుకోవాలి. మత్తయి సువార్తలో కూడా సెలవిస్తున్నాడు. సంఘము కన్నికల వలె. 10 మంది కన్నికలు ఉన్నారు. 5 సిద్ధలలో నూనె ఉంచుకొని మరి మెలకువగా ఉండి ప్రార్థిస్తున్నారు. అవును కదా, సంఘము సిద్ధపడాలి. ఆత్మీయంగా సిద్ధపడాలి, విశ్వాసంలో సిద్ధపడాలి, ప్రార్థనలో సిద్ధపడాలి, అనేక విషయాల్లో పరిచర్యలో సిద్ధపడాలి. ప్రభు రాకడ కొరకై సంఘం ఎత్తబడాలి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, మన క్రియలను బట్టి జీతం ఇచ్చేదని అంటున్నాడు. అంతేకాదు, పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడు ఇద్దరు కూడా బయలుదేరి, పెండ్లి కుమారుడు బయలుదేరి వచ్చి తన వధువు పెండ్లి కుమార్తెను తీసుకొని వెళ్తాడు. అక్కడ పెండ్లి విందు ఏర్పాటు చేయబడుతుంది. ఆ పెండ్లి విందులో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరుగుతుంది. అక్కడ ఇక్కడ ఏడ్పు లేదు, పండ్లు కొరుకుట లేదు. అక్కడ సమాధానం, నెమ్మది, సంతోషం. పెండ్లి విందుకు వెళ్ళేవారికి పెండ్లి వస్త్రం కూడా అవసరం. అవును ప్రియుడా, నేను ఆధ్యాత్మిక జీవితంలో మరి సంఘ వధువైన నీవు ఎలా ఉంటున్నావు? నీ ఆధ్యాత్మిక జీవితంలో సత్క్రియలతో ప్రభువుని ఎదుర్కోవటానికి సిద్ధపడుతున్నావా? ప్రార్థన మికటముగా చేయగలుగుతున్నావా? ప్రార్థనలో రోషం కలిగి ఉంటున్నావా? ప్రార్థనలో పట్టుదల ఉందా? ప్రార్థనా జీవితం నిన్ను ఆత్మీయంగా కడుతుంది, కొదువులన్నీ తీరుస్తుంది, నిన్ను సిద్ధపరుస్తుంది. అవును, వధువు సంఘమైనటువంటి మనము గదిలో నుండి బయలుదేరాలి. అందుకని మత్తయి 6:6లో చెప్తాడు, ఇదిగో గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని మీ తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయవలెను. మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మన ఘటమును కాపాడుకుంటూ విశ్వాసంలో స్థిరముగా ఉండి, ప్రార్థనా జీవితం కలిగి ఉండి, ప్రభుకి ఇష్టముగా మనం మెలకువగా ఉండి, పట్టుదల కలిగి మరి సంఘంతో కలిసి ప్రార్థించే వారము ఉండాలి. ఇట్టి అనుభవాన్ని మనం కలిగి ఉన్న కుటుంబ జీవితంలో వ్యక్తిగతంగా నువ్వు ఎలా ఉంటున్నావు ప్రియుడా? సమయం కొంచెమే, దినములు చెడ్డవి. ఆల్రెడీ పెండ్లి కుమారుడు వేగంగా వచ్చుచున్నాడు, మేఘం మీద రాబోచున్నాడు, త్వరగా వచ్చుచున్నాడు. మరి అంతఃపురంలో నుండి బయలుదేరినాడు. మనము సిద్ధపడాలి.
దినములు చెడ్డవి కనుక మన ఆధ్యాత్మిక జీవితాన్ని చక్కగా కట్టుకొని ప్రభు అక్కడ కొరకై ఎదురు చూసే సంఘముగా ఉందాం. మనల్ని మనం పరిశుద్ధపరచుకొని వికటమైన దేవుడిచ్చు ఆ బహుమానములను పరలోకపు యొక్క ఆశీర్వాదమును పొందుకునే వారి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ అనుభవం ఎంత గొప్పది. పరిశుద్ధాత్మ దేవుడిగా ఈ ఉదయకాలం పెండ్లి కుమారుడిగా మీరు సిద్ధపడి అంతఃపురంలో నుండి బయలుదేరి వస్తున్నారు. పెండ్లి కుమార్తె అయిన మేము వధువు సంఘముగా ఇదిగో పెండ్లి విందుకు సిద్ధపడాలి. ఆ పెండ్లి వివాహ మహోత్సవం సమయం వచ్చింది కనుక పెండ్లి వస్త్రమును ధరించాలి. ఆ ఇవ్వబడినటువంటి ఆ సన్నని నార వస్త్రములు అనగా సత్క్రియలతో అలంకరించుకొని సిద్ధపడిన వధువు వలె ప్రార్థనతోనూ విశ్వాసముతోనూ పరిశుద్ధతతోనూ నిన్ను ఎదుర్కొనే అనుభవం కలిగి ఉండాలి. ప్రభువా, సహాయం చేయు. మమ్మల్ని సిద్ధపరచు. నీ పరిశుద్ధాత్మ నింపుదల్లో సదాకాలం మీరు మాకు తోడయిండి బలపరుస్తున్నాం. నీ ఎదుటికి వచ్చినప్పుడు మంచి బహుమానం పొందుకునే కృప మాకు అనుగ్రహించు. మమ్మల్ని సిద్ధపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. యవన కాలబిడల భవిష్యత్తును దీవించుము. అన్ని జనుల రక్షణార్థమై ప్రార్థిస్తున్నాను. సహాయం చేయం. కుటుంబాల్లో కొదువులన్నీ తీరుస్తురండి. సంఘమును మీరు పురికొల్పము. సంఘములో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి సంఘ సరిహద్దులు మీరు విశాలపరిచి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తున్నామని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.